అసలు ఎలా మిస్ అయ్యారు రాబిన్? ఒక్కడిని చంపలేకపోతుంది. ఇంకా ఎంతమందిని చంపుతావు శివాజీ? సూర్యమ్మ మేనమ్మా. చూడు, నష్టపోయింది మేము, నువ్వు కాదు. అయినా ఇంకా మమ్మల్ని చంపాలనుకుంటున్నావు. తప్పు శివాజీ. ఏ చంపేస్తావా? నిన్నటిదాకా అలాగే అనుకున్నాను. మరి ఇప్పుడు భయం వేస్తోందా? అవును. సూర్య శైలజని ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత నిజంగానే భయం వేస్తుంది. మన మధ్య జరిగే గొడవల్లో శైలజ సూర్యకి ఎక్కడ దూరం అవుతుందోనని భయం వేస్తుంది. కుటుంబం మొత్తం చనిపోయి భవిష్యత్తే శూన్యమైపోయిన వాడి జీవితానికి శైలజ ఒక ఆనందం. అది శాశ్వతం కావాలంటే వాడు శైలజని పెళ్లి చేసుకోవాలి. వాడికి ఓ కుటుంబం ఏర్పడాలి. ఆ ఇల్లు పిల్లా పాపలతో మళ్ళీ కళకళలాడాలి. శైలజ చాలా మంచిది. సూర్యతో తన లైఫ్ చాలా బాగుంటుంది. శివాజీరావులా కాదు, ఒక కన్న తండ్రిలాగా ఆలోచించు. ఏం ఆలోచించమంటావు? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నా తప్పులు ఒప్పుకొని జైలుకి వెళ్ళమంటావా? నెవర్. సూర్య చాలా తెలివైన వాడు. నా కూతుర్నే నాకు వ్యతిరేకంగా మార్చి నా మీదే ప్రయోగించాలనుకున్నాడు. అందుకే ఎవరు చెబితే తను నమ్ముతుందో ఆ వ్యక్తినే తెర మీదకి తీసుకొచ్చాను. తనే మీ కుటుంబాన్ని చంపిన నా డ్రైవర్ భార్య. డ్రైవర్ భార్య? తనెక్కడుంది? యాక్సిడెంట్లో చనిపోయింది కదా. పాపం ఆ విషయం శైలజకు తెలియదు. ఇదంతా నిజమేనని నమ్మింది. ఇంకో విషయం, ఆ డ్రైవర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపించింది నేనే. ఎందుకంటే ఆ సంఘటనకు సంబంధించి సాక్ష్యాలేవి మిగలకూడదని. అలాగే నా వియ్యంకుడు జయచంద్ర చావు కూడా. తన కూతురుతో నా కొడుకు పెళ్లి జరిగిన కొద్ది రోజులకే తనెందుకు చనిపోయాడో తెలుసా? పెళ్ళైన తర్వాత వాడి అవసరం తీరిపోవడంతో నేనే చంపించాను. ఇలా నా జీవన ప్రస్థానంలో తన మన అనే భేదం లేకుండా ఎందుకు చంపుకుంటూ వస్తున్నానో తెలుసా? నా జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవిని అందుకోవడం కోసం. అటువంటి దానికి అడ్డొస్తే మిమ్మల్ని చంపకుండా ఎలా ఉండమంటావు? ఆ సూర్యాని, నిన్ను, మీకు సహాయం చేసిన ఆ కుటుంబంలోని పిల్ల పాపలతో సహా ఏ ఒక్కరిని బతకనివ్వను. చంపేయండి రా. చేతుల్లో పెరిగిన పిల్లల్ని ఒక్కొక్కరిని నువ్వు చంపుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు? మంచిగా చెప్పడం వినకపోతే నేను ఇక్కడే చంపి సూర్యాన్ని కాపాడుకోవటం రెంటికి సిద్ధపడే వచ్చాను రా.
అనుబంధమేరా మనిషికి శత్రువు. నాటి పురాణాల నుండి నేటి నీ వరకు మీ అందరివి ఒకటే చావు, సెంటిమెంట్ చావు. ఈ బాడీని తగిలేస్తే వీడేమైపోయాడో ఎవరికి తెలియకుండా పోతుంది. వద్దు, చీకట్లో ఉన్న శత్రువుని బయటికి రప్పించాలి అంటే వీడిని ఎరగా వాడాలి. వీడి సెల్ ఫోన్లో సూర్య నెంబర్ ఉంటుంది, కలిపి. సినిమామా? శివాజీ. రింగ్ రోడ్లో ప్రమాదాలు ఎక్కువని తెలిసి కూడా మీ సీనుమామ ఒంటరిగా చాలా స్పీడ్గా ఇక్కడికొచ్చాడు. పాపం యాక్సిడెంట్ అయ్యింది, డెడ్ బాడీ రోడ్డు మీద పడుంది. తనివి తీరా చూసుకో. వీడి బాడీని రోడ్డు మీద పడేయండి, వాడొస్తాడు. వాణ్ణక్కడే చంపేయండి. సన్మాన సభలోకి నేను అడుగు పెట్టేసరికి శత్రు సంహారం జరిగిపోవాలి. సెన్సేషనల్ న్యూస్ కోసం నిన్ను ఫాలో అయిన మాట నిజమే. ఇది షూట్ చేసింది మాత్రం అందుకు కాదమ్మా. సూర్య ఫ్యామిలీలో ఉన్న చివరి వ్యక్తిని కూడా మీ నాన్నే చంపేశాడన్న విషయం బయట ప్రపంచానికి తెలియాలని ఇది షూట్ చేశానమ్మా. బహుశా అతని బాధ దేవుడు అర్థం చేసుకున్నాడేమో, అందుకే ఈ సాక్ష్యం దొరికింది. లేకపోతే నీతో సహా సూర్య చెప్పింది ఎవరూ నమ్మేవాళ్ళు కాదమ్మా.